మీరు గిటార్ ఎందుకు ప్లే చేయటం లేదో నాకు తెలుసు. మీకు ప్లే చేయడం రాదు కాబట్టే కదా, లేకపోతే నాకు లేట్ అవ్వకూడదని ప్లే చేయటం లేదా మీరు? ఇలా ఇంట్రోగేషన్ టోన్ వేసుకొని రిపోర్టర్ లాగా నువ్వు ఆఫీస్లో చేసుకో. ఇక్కడ బెడ్రూమ్కి మాత్రం అలాంటివన్నీ తీసుకురా. అయితే బెడ్రూమ్లోకి తీసుకురాను. రేఖా చౌదరి సూర్యవంశీ, మీరు ఈరోజు ఏదో డిఫరెంట్ మూడ్లో ఉన్నట్టున్నారు. సరే, ఏం పర్వాలేదు, మీరు ప్లే చేయకండి. నువ్వు ఇలా చెప్పేసి ఊరికే తప్పించేసుకోలేవు. దీనికి జరిమానా కట్టి తీరాల్సింది. ఏంటి జరిమానానా? అమ్మ దుర్గమ్మ తల్లి, ఇప్పుడు ఈ తెలివి తక్కువతనంకే నేను ఏం జరిమానా కట్టాల్సి వస్తుంది? నువ్వు డిన్నర్ కోసం నన్ను వచ్చి వివానా రెస్టారెంట్లో కలు. నాకు కొంచెం టైం దొరుకుతుంది. నాకు అవన్నీ ఏం తెలీదు, నువ్వు అక్కడికి వచ్చి కలవాలంతే. రాఘవ్, రేఖ, నిజంగానే మిస్టర్ తలపూరికి కోపం తెప్పించే స్పెషల్ టాలెంటే ఉంది నీ దగ్గర. నాకు అసలు అర్థమే కావటం లేదు. నేను నర్మదా ఆంటీ, నేను మీతో రాఘవ్ నా మీద కోపంగా ఉన్నారు, నాకేదో శిక్ష విధించడానికి పిలుస్తున్నారంటే మీరు నన్ను చూసి నవ్వుతున్నారా? వెరీ బ్యాడ్. నువ్వు పెద్ద బుద్ధివి రేఖ. నువ్వెప్పుడూ వివానా రెస్టారెంట్కి వెళ్ళలేదు కదా. ఎవరైనా ఎవరికైనా శిక్ష విధించడానికి అదే చివరి ప్లేస్. దాన్ని నీ బహుమతే అనుకో పిచ్చిదానా. బహుమతి అనుకోవాలా? నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు, అండ్ నాకు అలాంటి కాస్ట్లీ రెస్టారెంట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు కూడా. కానీ ఈ కాస్ట్లీ ప్లేస్ నీకు చాలా బాగా నచ్చుతుంది. నా మాట వినే అక్కడికి వెళ్ళు అండ్ చూడు. నా బుద్ధు కొడుకు నా బుద్ధు కోడలతో ఏం చెప్పాలనుకుంటున్నాడు. అరే ఏదైనా మంచి బట్టలు వేసుకుని వెళ్ళు. బట్టల వల్ల ఏం తేడా ఉంటుంది? రాఘవ్కి ఎలాగో నా మీద కోపంగా ఉంది, మీకు గుర్తుంది కదా. అయితే అందులో ఏముంది? బ్యూటిఫుల్ గా ఉండడం నీ హక్కు. ఇంకా స్పెషల్ అకేషన్స్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉండడానికి ప్రయత్నించి తీరాలి. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? నర్మదా ఆంటీ కంటే మీరు నాకు చాలా ఎక్కువ అత్తయ్య గారు అయిపోయారు కదా. మీరు ఎప్పుడు మీ అబ్బాయి వైపే మాట్లాడడం మొదలు పెట్టారు. ఫస్ట్ థింగ్, నువ్వు నా కోడలివి కాదు, నా కూతురివి. ఇంకా నేను నీ అత్తగారిని కాదు, నీకు తల్లి లాంటి దాన్ని. ఇంకా తల్లి ఎప్పుడూ తన పిల్లలకి మంచి జరగాలనే కోరుకుంటుంది. నాకు తెలుసు. అరే కొంచెం స్మైల్ చేయి. నా మనసు చెప్తుంది ఏదో చాలా మంచి జరగబోతున్నట్టు. మిస్టర్ తలపొగరు కోపం అనే భయం పోతేనే కదా నేను స్మైల్ చేయగలిగేది. ఒక్క నిమిషం, నేనేదో మ్యూజిక్ అకాడమీకి వచ్చానేమో అనిపించింది. నువ్వు గిటార్ ఇంత మంచిగా ప్లే చేయటం ఎక్కడ నేర్చుకున్నావు? అదే నేను జస్ట్ ఊరికే టైం పాస్ చేస్తున్నాను. టైం పాసా? ఇక్కడికి వచ్చేటప్పుడు నేను 3 కాన్ఫరెన్స్ రూమ్లు దాటొచ్చాను. అక్కడ అందరూ మిస్టర్ రాఘవ సూర్యవంశీ కోసమే ఎదురు చూస్తున్నారు. టైం పాస్ అంట. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అత్తయ్య. ఒక్క నిమిషం, నా అల్లుడు రాఘవ బుగ్గలు చూడండి, టొమాటోల్లాగా ఎంత ఎర్రగా అయిపోతున్నాయో. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా సిగ్గుపడ్డం చూడలేదు, ఎప్పుడు బ్లష్ అవుతుంటే చూడలేదు. ఏం జరుగుతోంది బ్రో? ఏం జరుగుతుంది అత్తయ్య? అండ్ మీరేంటి ఇక్కడ? ఏదైనా పని మీద వచ్చారా? అరే లేదు లేదు, నేను పూజా సామాగ్రి కోసం మార్కెట్కి వెళ్ళాను. అక్కడ దారిలో నాకు ప్రతాప్ మిఠాయి బండార్ కనిపించింది. మీరు నా ఫేవరెట్ మ్యాంగో షేక్ తీసుకొచ్చారు. ఎస్, థ్యాంక్ యూ, యు ఆర్ ది బెస్ట్. అది నాకు తెలుసులే, నా ముందే తాగు. ఓకే. రాఘవ్, కాన్ఫరెన్స్ రూమ్ నంబర్ 2లో సిమెంట్ సప్లయర్స్ నీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. తొందరగా వెళ్ళు. నేను ఇప్పుడే వెళ్తున్నాను. అదే దీన్ని నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ ఆర్ ద బెస్ట్. మొత్తం ఫినిష్ చేయి. ఆగరా. అమ్మ ఏం చేస్తున్నావు? ఇది నా ఆఫీస్. అంత తొందర ఏమొచ్చింది? ఒక్క 5 నిమిషాలు ఆగలేకపోయావా? నేను మ్యాంగో షేక్ లో ఏదైతే కనిపానో అది పనిచేసిందో లేదో చూడనివచ్చుగా. నేను ముందు ఈ ఆఫీస్లో ఎంప్లాయీని, నీ పన్నాగాలు సపోర్ట్ చేసే కొడుకుని తర్వాత. ఈ మొత్తం ప్రపంచంలో నువ్వెక్కడైనా ఏమైనా అయ్యుండొచ్చు, కానీ నీ జీవితంలో ఉచ్చ స్థానం నాదే. ఏం స్థానం? నాకిప్పుడు అర్థమైంది నీకు తెలుగులో ఎప్పుడు 0 ఎందుకు వచ్చేదో. అమ్మ నాకు మ్యాథ్స్ లో బాగా వచ్చే. పిచ్చోడో ఆపు వాగుడు, వెళ్ళి చూడు. రాఘవ మ్యాంగో షేక్ మొత్తం ఫినిష్ చేస్తాడో లేదో అది చాలా ముఖ్యం. తాగుతాలే, వాడికి అలవాటే మీటింగ్స్ లో కాఫీ ఇంకా మ్యాంగో షేక్ తాగటం. అయితే మంచి విషయమేగా వీరేంద్ర. మ్యాంగో షేక్ తాగిన తర్వాత వాడు ఎంత ప్రశాంతంగా పడుకుంటాడంటే వాడికి అసలు ఏమీ గుర్తుండదు. అక్కడ రేఖ వాడి మనసులో మాట తెలుసుకోవడానికి ఎదురు చూస్తుందని. ఈ రోజు అంటే మర్చిపోతాడు, కానీ రేపటి సంగతి ఏంటి? వాళ్ళిద్దరు ఒకటే గదిలో ఉంటారమ్మా. మనం ఎంతకాలం అని వాళ్ళిద్దరిని వాళ్ళకి ప్లాస్టర్ చేసి ఉంచుతాం చెప్పు. నాకు తెలుసురా,
అలా చేయటం వల్ల నాకు ఆలోచించడానికి కొంచెం టైం దొరుకుతుంది. ఇలా పొంగి పొరలుతున్న ప్రేమ కథని పర్మనెంట్గా ఎండ్ చెయ్యాలో. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మీ ఆఫీస్ కదా, నువ్విక్కడ ఎంప్లాయీవి కాదా? మీటింగ్ మీటింగ్. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ అడిగారో అవన్నీ ఫైల్లో ఉన్నాయి. ఆ వ్యక్తి గురించి తెలిసిందా? వాళ్ళ అడ్రస్ కూడా ఇందులోనే ఉంది. థ్యాంక్ యూ. సో సారీ సార్, పొరపాటుగా తగిలింది. ఇట్స్ ఓకే. మీరు ఈ షేక్ని నా బట్టల మీద పడేసి నాకు హెల్పే చేశారు. యాక్చువల్లీ నేను దీని తర్వాత ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాలి అండ్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను ఈ బట్టలతో వెళ్ళిపోవాలా లేదా వేరే బట్టలు వేసుకెళ్ళాలా అని. మీరు నా డౌట్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఓయ్, ఏంటి ముఖం ఎందుకు అలా మాడిపోయింది? నిజానికి నువ్వు హ్యాపీగా ఉండాలి కదా. శేఖర్ సార్ నీ స్టోరీ గురించి చాలా మెచ్చుకున్నారు. ఈరోజు ఒక్కరు కూడా నేను వేసుకున్న బట్టల్ని పొగడలేదు. రేఖా, నువ్వు ఎప్పటి నుంచి పట్టించుకుంటున్నావు? నీ బట్టలు ఎవరైనా మెచ్చుకుంటున్నారా లేదా అని? రోజు ఏమీ పట్టించుకోను, కానీ ఈరోజు పట్టించుకుంటున్నాను. ఎందుకంటే నేను రాఘవ్తో పాటు ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి అండ్ తన కోసమే స్పెషల్లీ రెడీ అయ్యాను నేను. రేఖా, అతన్ని హస్బెండ్, అతను నిన్ను రోజు చూస్తున్నాడు, కానీ తన కోసం స్పెషల్ గా ఎందుకు తయారవుతారు? షట్ అప్ విరాజ్. అరే, అయినా నీకు అర్థం కాదులే. అసలు నా దగ్గర టైం ఎక్కువ లేదు. నేను ఇంటికి వెళ్ళి చేంజ్ చేసుకుంటాను, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్తాను. రేఖా, నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఓహా, సారీ రోహిత్, నేను చాలా బిజీగా ఉన్నాను. ఏమైంది? సరే నేను ఇంకా వెళ్తాను, పనుంది. రేఖా, నువ్వు కూడా అనుకుంటున్నావు కదా మీ నాన్నగారి డెత్కి అమ్మకేదో కనెక్షన్ ఉందని? రోహిత్, ఇప్పుడు ప్లీజ్ అవన్నీ మర్చిపో. ఎవరిని తప్పు పట్టడం లేదు. కానీ నేను నీకు ప్రామిస్ చేశానుగా, మీ నాన్నగారి హంతకులు ఎవరనేది కనుక్కొని తీరుతానని. ఆ విషయం గురించే ఒక సాలిడ్ లీడ్ నా చేతికి చిక్కింది. ఎలాంటి లీడ్? రేఖ, ఏ రోజైతే మీ నాన్నగారు చనిపోయారో ఆ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారు. ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉంటున్నారు. కానీ ఇప్పుడే తెలిసింది ఆయన మన ఊరు వచ్చారు ఆయన కూతుర్ని కలవడానికని. ఏంటి? సో నాకేమనిపిస్తోందంటే ఈ ఇన్స్పెక్టర్ మనకేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాయం చేయగలుగుతారని. అయితే నీకు తెలుసా వాళ్ళు ఎక్కడున్నారో? వాళ్ళ అడ్రస్ ఈ ఫైల్లో ఉంది. వెళ్దామా రేఖ? ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను వేరే ప్లేస్కి వెళ్ళాలి అర్జెంటుగా. కానీ దీనికంటే అర్జెంట్ ఇంకే ఉంటుంది నీకు? అది ఒకవేళ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతే అతను మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడో తెలియదు.